బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను బీసీలో చేరుస్తామని, అందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి స్పష్టం చేశారు. బీసీలు, కాపులకు అందిస్తున్న రుణాలు క్షేత్రస్థాయిలో ఎలా అందుతున్నాయో తెలుసుకోవటం కోసం రాష్ట్ర స్థాయి బీసీ కాపు కార్పొరేషన్ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. కాపులకు కల్పించే రిజర్వేషన్ వల్ల బీసీలకు అన్యాయం జరిగితే తాను రాజకీయాల్లో ఉండటం దండగన్నారు. ప్రభుత్వం కాపుల పట్ల ఎలాంటి తప్పు చేయలేదన్న ఆయన, కాపుల రిజర్వేషన్లు చివరి దశకు వచ్చిందని, మంజునాథ రిపోర్ట్ కూడా సిద్ధమైందని తెలిపారు. బీసీలకు అన్యాయం జరగదు, ఆ కన్ఫ్యూజనే వద్దు. మీరు కూడా రోజు బీసీలకు ఏదో అన్యాయం జరిగిపోతుంది, కాపుల్ని చేరిస్తే వారికి నష్టం జరుగుతుందని మీరు కూడా ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఆ నష్టమే జరిగితే మేము రాజకీయాలు వదులుకుంటాం తప్ప నష్టం చేసే ప్రశ్న ఉండదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి తరపున చెప్తున్నాను, బీసీలకు అన్యాయం చెయ్యము. ఉన్న రిజర్వేషన్లో పాయింట్ కూడా తేడా జరగదు. కాపుల్ని రాజకీయ రిజర్వేషన్ ఇవ్వమని ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పారు, నేను చెప్పాను, ఆ వర్గాలు కూడా చెప్పారు, మాకు ఆ రిజర్వేషనే వద్దని చెప్పారు. ఇంత క్లారిటీగా మెసేజ్ ఇస్తుంటే, ఇంత క్లారిటీగా ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతుంటే దీనికి సహకరించవలసింది పోయి రోజు ఈ రకంగా రాజకీయంగా మీరు ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు. ఈ రోజుతోనైనా సరే ఎవరైతే ఈ కొత్త వేషాలు వేయాలనుకుంటున్నారో ఆ వేషాలకు స్వస్తి పలికి ప్రభుత్వానికి సహకరిస్తే సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ రకంగా సహకరించమని చెప్పి కోరుతున్నాను. కొందరు కాపులు, బీసీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. జగన్ కు విమర్శించడానికి ఏమీ తెలియక రాజకీయ లబ్ధి కోసం కులాలు, ప్రాంతాల మధ్య గొడవలు పెడుతున్నారని ఆరోపించారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.